వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. వనస్థలిపురంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్లూరి రమేష్ వసంత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. మునిపంపుల గ్రామానికి చెందిన కుల పెద్దలు తాళ్లపల్లి దుర్గయ్య, కునూరు అంజయ్య, తూర్పు నూరు చంద్రశేఖర్, ఉయ్యాల నరసింహ ఈ పెద్ద మనుషులకు పాండురెడ్డి పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు. ఇప్పటి వరకు 2 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు బాధితులు ఆరోపిస్తున్నారు. సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు కల్లూరి రమేష్, వసంత మాకు న్యాయం చేయాలని, కుల పెద్దలను కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్ లో రాశారు. దంపతులు మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. గౌడ సంఘం తరపున కులమందరం కలిసి బోనాల పండుగ నిర్ణయించుకుంటే కల్లూరి రమేష్ని, వసంతని కుల బహిష్కరణ చేసినందుకు వాళ్ళ ఇంటి ముంగట డప్పులు కొట్టనివ్వలేదు. మమ్మల్ని గుడి దగ్గరికి బోనం తీసుకెళ్ళినా కానీ బోనం పెట్టనిచ్చే నీకు అర్హత లేదురా, నువ్వు కులమోని కాదని దూషించారు. పెద్ద మనుషులు అందరూ కలిసి మమ్మల్ని బోనం పెట్టనినందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాం. రావణపేట మండలం మునిపంపుల గ్రామం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. కల్లూరి వసంత, కల్లూరి రమేష్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఈ అన్నదమ్ముల పంచాయతీ వల్ల ఈ పెద్ద మనుషులు అంగీకరించిన మేము చెప్తే వినలేని ఎడల కులం అందరూ కలిసి కుల బహిష్కరణ నిర్ణయించారు. 124 మందిలో ఈయన ఒక్కడు. 123 మంది అవతల సైడ్ ఉన్నా కానీ ఒక్కరికి న్యాయం చేయలేని పరిస్థితి ఈ రోజులలో. ఈ 3 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కానీ ఎస్ఐ గారు నిరాకరించారు. మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోరా, ఎక్కడ పోయినా నీకు న్యాయం ఇదే. ఎస్ఐ గారు అన్నదమ్ముల పంచాయతీని జోక్యం చేసుకొని రమేష్ని, వసంతని తిట్టడం, బూతులు తిట్టడం జరిగింది. రాత్రి 10:40కి పిహెచ్కి వెళ్ళాము, రావణపేటకి. పిటిషన్ ఇచ్చి వచ్చాము. రిసీవ్డ్ కాపీ అన్నా కానీ ఎస్ఐ గారు నిరాకరించారు, ఇయ్యలేమన్నారు. దానివల్ల వాళ్ళు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాబట్టి ఎస్ఐ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, కుల పెద్ద మనుషుల్ని కఠినంగా శిక్షించాలని మా డిమాండ్. మాకు న్యాయం జరగాలి. మున్పంప్ల గ్రామం, రామన్నపేట విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్టిక్. కల్లూరి రమేష్, వసంత దంపతులు మా అక్క బావ కుల పెద్దలు చేసిన నిర్లక్ష్యం వల్ల, లోకల్ ఎస్ఐ చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళ వల్ల వాళ్ళ ప్రాణానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాళ్ళని ఎమ్మటే ఎస్ఐ గారిని సస్పెండ్ చేసి కుల పెద్దలను అరెస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. అన్నదమ్ముల భూ విషయంలో కుల పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి కక్ష సాధింపుతోని ఒక 10 మంది పెద్ద మనుషులు కలిసి మా అక్క బావ పైన కక్ష సాధింపుతోని ఇదంతా చేసిర్రు. 4 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఎస్ఐ గారు పట్టించుకోలేదు. మనస్తాపానికి గురైన మా అక్క బావ మందు తాగడం జరిగింది. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం.